సో ఇక్కడ ఫస్ట్ ఒక క్లాస్ ఉంది, అది బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్. ఓకే, ఈ బ్యాంక్ అకౌంట్ క్లాస్లో మనకేంటి బ్యాలెన్స్ అనేది డేటా ప్రాపర్టీ. అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో డబుల్లో ఉంది, ఎందుకంటే ఇట్స్ పైసెస్లో కూడా ఉంటుంది అమౌంట్ కాబట్టి. ఓకే, డబుల్లో తీసుకున్నారు. తర్వాత దెర్ ఇస్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, అంటే ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ ఉంటుంది కదా. కన్స్ట్రక్టర్ ఏం చేసుకోవాలంటే ఈ అకౌంట్ క్రియేట్ అవ్వగానే ఇనిషియల్ డిపాజిట్ అడుగుద్ది కదా, దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అనుకుని సమ్ బ్యాలెన్స్ దీన్ని అసెండ్ చేశారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఒక సింక్రనైజ్డ్ మెథడ్ ఉంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, నార్మల్ మెథడ్స్ చూసాం. వాట్ ఈజ్ సింక్రనైజ్డ్ మెథడ్? మీరు అబ్జర్వ్ చేశారనుకో, ఇక్కడ సింక్రనైజ్డ్ ఏముంది, ఇది మెథడ్. మెథడ్ ఎక్కడికి ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. రైట్, లైన్ నెంబర్ 18లో ఎండ్ అయింది. నార్మల్ మెథడ్కి సింక్రనైజ్డ్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యాడ్ అవుతుంది మెథడ్కి, దట్స్ ఇట్. ఓకే, నార్మల్ మెథడ్లో మనం సింక్రనైజ్డ్ ఇది వరకు యూజ్ చేయాలి, అంటే జస్ట్ ఫంక్షన్ రాసాము. ఇక్కడ సింక్రనైజ్డ్ అంటే సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, సింక్రనైజ్డ్. ఓకే, అది ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ తర్వాత వస్తుంది ఇమీడియట్గా. సో ఈ మెథడ్ ఏంటిది, విత్డ్రా. విత్డ్రా ఏం చేస్తున్నారు, విత్డ్రా అనే మెథడ్ ఉంది. ఆ విత్డ్రా మెథడ్ ఏం చేస్తున్నారు, సమ్ అమౌంట్ కావాలి కదా. అమౌంట్ అనేది పారామీటర్, ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నాం, సమ్ అమౌంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, విత్డ్రా చేసే ముందు అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరోనా, విత్డ్రా చేసే అమౌంట్. జీరో అమౌంట్ పెట్టి మైనస్లో అమౌంట్ విత్డ్రా చేయలేం కదా, ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో. సో అది బేసిక్ వ్యాలిడేషన్. సో మనం ఇప్పుడు ఏటీఎం మిషన్కి వెళ్ళాం అనుకోండి. ఓకే, వెళ్ళేసి అక్కడ మీకు స్క్రీన్ వచ్చింది, దాని మీద విత్డ్రా అనే బటన్ నొక్కారు. మొట్టంగానే అప్పుడు ఏమవుతుంది, ఈ విత్డ్రా అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఫ్రంట్ ఎండ్లో ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో విత్డ్రాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు డబ్బులు అనే అమౌంట్ ఎంటర్ చేయగానే ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ ఫిల్ ఏం అడుగుతుంది, సమ్ అమౌంట్ ఎంటర్ చేయని అడుగుతుంది. సో మీరు ఎంటర్ చేసే అమౌంట్ ఏం చేస్తున్నారు, గ్రేటర్ దెన్ జీరోనా, అండ్ అది మీరు చేసే అమౌంట్ బ్యాలెన్స్ కన్నా లెస్ అయి ఉండాలి. ఓకే, బ్యాలెన్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్. బ్యాలెన్స్, ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్, అంతే కదా. క్లియరా, కన్ఫ్యూజనా? మీరు ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి మీ అకౌంట్లో, మీరు విత్డ్రా చేసే అమౌంట్ 1000 రూపాయలైనా ఉండాలి, లేదా లెస్ దెన్ 1000 రూపాయలైనా ఉండాలి. అంటే మీ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ విత్డ్రా అమౌంట్. కండిషన్ అర్థమైందిగా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఓకే అయ్యిందనుకో, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ అర్థమైందా, దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ చెప్పాను నేను, దిస్ ఈజ్ సేమ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ అని 2 టైమ్స్ రాయడం ఎందుకని చెప్పి వాళ్ళు షార్ట్ కట్ యూజ్ చేస్తారు. ఓకే, అంటే బ్యాలెన్స్లోకి వెళ్ళి విత్డ్రా చేసే అమౌంట్ డ్రా చేసి వచ్చిన అమౌంట్ మైనస్ అయిన అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాలెన్స్కి చేసేస్తున్నారు. దిస్ ఈజ్ క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది ఏ థ్రెడ్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు విత్డ్రా థ్రెడ్ ఒకటి ఉంది అనుకోండి, డిపాజిట్ థ్రెడ్ ఒకటి ఉంది. ఓకే, ఈ థ్రెడ్ ఏంటి, అది ఎంత అమౌంట్ అని జస్ట్ మనం చూడడానికి పెట్టారు. ఓకే, లేదు ఇన్ కేసు అమౌంట్ లెస్ దెన్ జీరో అయినా, మీరు విత్డ్రా చేసే అమౌంట్ గ్రేటర్ దెన్ బ్యాలెన్స్ అయినా కూడా అప్పుడు ఏమవుతుంది, ఎల్ స్పాట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా కెనాట్ విత్డ్రా అమౌంట్ ఇన్ సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్ కేసు ఈ 2 కాకపోతే ఏం చేస్తున్నా అంటే కరెంట్ బ్యాలెన్స్ ఈజ్, అంటే ఆఫ్టర్ విత్డ్రా నువ్వు యూజర్కి బ్యాలెన్స్ చూపించాలంటే ఎంత అమౌంట్ ఉంది, కరెంట్ బ్యాలెన్స్ చూపించేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ మెథడ్, సింపుల్ మెథడ్. You forgot about this synchronization. Okay, there is a one method withdraw లాజిక్, మన బిజినెస్ లాజిక్ మనం రాసాం. ఓకే, బట్ దీన్ని సింక్రనైజ్డ్ అనేది కొత్త కీవర్డ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఓకే, ద సేమ్ వే డిపాజిట్ ఆల్సో దేర్. ఓకే, డిపాజిట్ ఏం చేస్తున్నాము, డిపాజిట్ ఆల్సో ఇట్ విల్ టేక్ వన్ పారామీటర్, అమౌంట్ చేయాలి. అమౌంట్ కూడా గ్రేటర్ దెన్ జీరో ఉండాలి. సో ఇది బ్యాలెన్స్ కన్నా గ్రేటర్ దెన్ లెస్ దెన్ కండిషన్స్ నాట్ రిక్వైర్డ్, కానీ ఇది గ్రేటర్ దెన్ జీరో అమౌంట్ ఉండాలి డిపాజిట్ చేసేది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, వచ్చిన దాన్ని ఇక్కడ మైనస్ చేస్తున్నాం విత్డ్రాలో, సేమ్ వే ఇక్కడ బ్యాలెన్స్కి ప్లస్ చేస్తున్నాం. రైట్, ఆఫ్టర్ ఏం చేస్తున్నాము, ఏ థ్రెడ్ యాక్సెప్ట్ చేసింది, ఆ డిపాజిట్ అమౌంట్ ఎంత అని ప్రింట్ చేస్తున్నాం. ఎల్స్ గ్రేటర్ దెన్ జీరో కాకపోతే ఏం చేస్తున్నాం, యూ కెనాట్ డిపాజిట్ అమౌంట్ ఇన్వాలిడ్ అమౌంట్, అంటే జీరో కన్నా మైనస్ ఉందనుకో, మైనస్లో అమౌంట్ డిపాజిట్ చేస్తామా, వీ కెనాట్. అందుకే ఏమంటున్నాడు, ఇన్వాలిడ్ అమౌంట్ అని చెప్పేస్తున్నాడు, మైనస్లో ఉంది కాబట్టి. తర్వాత డిపాజిట్ చేసినాక కరెంట్ బ్యాలెన్స్ ఎంతో చూపిస్తున్నాం. ఆఫ్టర్ విత్డ్రా ఆల్సో ఎంత చూపిస్తున్నాం, ఆఫ్టర్
డిపాజిట్ ఆల్సో కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి ఏటీఎం. ఇవి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఈ క్లాస్లో ఏమైనా డౌట్ ఉందా? అకౌంట్ అనే క్లాస్ ఉంది, అకౌంట్లో బ్యాలెన్స్ అనేది డేటా, దీన్ని డేటా అంటారు, రిసోర్స్ అంటారు, ప్రాపర్టీ అంటారు, యాట్రిబ్యూట్ అంటారు, రిసోర్స్ కామన్ రిసోర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ రెండు థ్రెడ్స్ అనుకో, ఈ రెండు కామన్ రిసోర్స్ ఏంటిది? బ్యాలెన్స్ అనే ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఫైనల్గా ఈ రెండు దేని మీద ఫంక్షన్ చేస్తున్నాయి? ఈ ప్రాపర్టీ మీదే కదా. విత్డ్రా వచ్చేసి బ్యాలెన్స్ని టచ్ చేస్తుంది, డిపాజిట్ వచ్చి బ్యాలెన్స్ని టచ్ చేస్తుంది కదా. అంటే కామన్ రిసోర్స్ ఏంటి ఇక్కడ? బ్యాలెన్స్. ఓకే, ఇవి రెండు ఫంక్షన్స్. క్లియరా? ఈ క్లాస్ క్లియరా? క్లాస్ ఫంక్షనాలిటీ ఏంటో క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? నేను ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్లాస్ ఉంది, ఆ క్లాస్లో రెండు సింక్రనైజ్డ్ మెథడ్స్ పెట్టాను. ఇక్కడ ఏంటి? సింక్రనైజ్డ్ డిపాజిట్, సింక్రనైజ్డ్ విత్డ్రా. సింక్రనైజ్డ్ అని పెట్టినప్పుడు ఏం చేస్తుంది? ఒక థ్రెడ్ కనుక విత్డ్రాలోకి వచ్చింది అనుకో, ఇంకో థ్రెడ్ అది విత్డ్రా చేసే వరకు ఇంకో థ్రెడ్ని అలో చేయదు. ఓకే, లెట్స్ సే మీరు విత్డ్రాకి వెళ్ళారు, మీ ఏటీఎంలో 10,000 ఉంది, నీకు రెండు కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, లేదా నువ్వు బ్యాంక్ వెళ్ళావు విత్డ్రా చేస్తున్నావు, అట్ ద సేమ్ టైం ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేస్తున్నావు. ఓకే, మీ ఫ్రెండ్కి డెబిట్ కార్డ్ ఇచ్చావు, నువ్వు బ్యాంక్కి వెళ్ళావు, నీ దగ్గర యాక్చువల్ ఉంది 10,000. ఓకే, నువ్వు బ్యాంక్లో 10,000 విత్డ్రా చేస్తున్నావు, సేమ్ టైం ఇక్కడ నుండి 10,000 విత్డ్రా చేస్తున్నావు. అట్లా అంటే 10,000 వస్తాయా? యువర్ బ్యాలెన్స్ ఈజ్ 10,000 ఓన్లీ. మరి ఎలా లాక్ చేయాలి అది? యూ షుడ్ లాక్ ఇట్, రైట్? ఒకసారి ఒకటి విత్డ్రా చేస్తుందంటే వాడు విత్డ్రా అయిపోయి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకొకరిని విత్డ్రా చేయకూడదు. వాడు ఏటీఎంలో కానీ ఆన్లైన్ కానీ ఎక్కడైనా కానీ. ఓకే, నువ్వు ఫోన్పే చేస్తున్నావు, విత్డ్రా చేయడానికి వెళ్ళావు, ఇంకొకరు ఫోన్పే చేస్తున్నావు, అలో చేయొచ్చా? అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? డెఫినెట్గా లాక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, అందుకే నేను విత్డ్రా మెథడ్ని సింక్రనైజ్డ్ అన్నా. అంటే ఒక్కడు కనుక విత్డ్రా అని వచ్చాడు, ఎవరి ముందు వస్తాడో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఓకే, వాడు ఏటీఎం నుండే రావచ్చు, ఆన్లైన్లో రావచ్చు, ఫోన్పే రావచ్చు, బ్యాంక్కి వెళ్ళే రావచ్చు. ఏదో ఒక సెకండ్ ఎవడో ఒకటితో ముందు వస్తాడు కదా, సేమ్ టైం రావద్దు కదా. సేమ్ టైం వచ్చినది అలో చేయదు. ఓకే, ఫస్ట్ ఒకడు వచ్చి విత్డ్రా అన్నాడు అనుకో, నెక్స్ట్ విత్డ్రా ఈ మెథడ్కే రావాలి కదా, వేరే మెథడ్కి వెళ్ళే ఛాన్స్ లేదు కదా. ఆ క్లాస్లో ఇదే మెథడ్ ఉంది, రైట్? ఫంక్షనాలిటీస్ విత్డ్రా అంటే ఎవరు విత్డ్రా చేసినా ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేను ఆల్రెడీ ఏటీఎంలో విత్డ్రా చేసి నీకన్నా ముందు ఒక సెకండ్ ముందు దీంట్లోకి ఎంటర్ అయినాయనంటే నా విత్డ్రా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మిమ్మల్ని ఎవరిని అలో చేయదు. నువ్వు ఆన్లైన్లో అలో చేయదు, బ్యాంకులో అలో చేయదు, ఆల్రెడీ లాక్ వేస్తుంది విత్డ్రా. సో బ్యాంక్ ఆఫీసర్కి తెలియదు, వాడు ట్రై టు విత్డ్రా చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ వన్ థ్రెడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద విత్డ్రా మెథడ్. ఇలా దీన్ని కంట్రోల్ చేస్తారు. సింక్రనైజ్డ్, ఎందుకంటే సింక్రనైజ్ కంపల్సరీ. ఇక్కడ సింక్రనైజ్ చేయకపోతే ప్రాబ్లం ఏమొస్తాయి? ఒక 10,000 మల్టిపుల్గా ట్రాన్సాక్షన్ చేయొచ్చా? ఇట్స్ నాట్ పాసిబుల్. దానివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ మూసుకోవాల్సి వస్తుంది బ్యాంక్. ఓకే, మనమే అడుగుతాం డిపాజిట్ చేసేటప్పుడు కూడా, నువ్వు ఇక్కడ నుండి 10,000 చేస్తున్నావు, ఇక్కడ నుండి 10,000 చేస్తున్నావు, అక్కడ నుండి 10,000 చేస్తున్నావు. ఫస్ట్ ఒకడే ఎవడైతే ఫస్ట్ చేస్తాడో వాడికి నెక్స్ట్ డిపాజిట్ యాడ్ అవ్వాలి, అంతే కదా. కాదు, ఫస్ట్ నువ్వు సేమ్ టైం చేశారనుకో, ఒకటే 10,000 చూపిస్తావు, ముగ్గురు. ఇప్పుడు నీకు అమౌంట్ కావాలి, ఏటీఎంలోకి వెళ్ళి డిపాజిట్ మిషన్లో చేసావు, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తున్నావు, సేమ్ వేళ ఫ్రెండ్ ఫోన్పే నుండి సెండ్ చేస్తున్నాడు. ఇవన్నీ సమ్మై రావాలన్నా లేదా ఒకటే ట్రాన్సాక్షన్ రావాలా నీకు? అట్ ద సేమ్ టైం వచ్చాయనుకో, అప్డేట్ ఏది ముందు వస్తుందో తెలియదు. అప్పుడు ఆటోమేటిక్గా టేబుల్లో ఒకటే అమౌంట్ అప్డేట్ అవుతుంది, లాక్ లేకపోతే, రైట్? మిగతాయి ఫెయిల్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తావు? అప్డేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్న అమౌంట్ తీసేసుకొని దానికి యాడ్ చేస్తాం కదా. సో ఇలా లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక డిపాజిట్ చేసి వాడు బయటకు వచ్చేదాకా ఇంకోటిని ఈ మెథడ్లోకి ఎంటర్ చేయండి. ఓకే, ఈ 2 మెథడ్స్, ఇది ఫంక్షనాలిటీ. అర్థమైందా సాయి? ఇక్కడ ఏంటి, నాకంటే బ్యాంక్ అకౌంట్ అనే ఒక క్లాస్ ఉంది. ఇక్కడ లెట్స్ సే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, నువ్వు జావా కోడ్ రాస్తున్నావు, డిపాజిట్ ఒక అకౌంట్ అనే క్లాస్కి జావా కోడ్ రాస్తున్నావు. దాంట్లో రిసోర్స్ ఏముంది? బ్యాలెన్స్ ఉంది. ఓకే, దాంట్లో ఇనిషియల్గా డిపాజిట్ అంటే మన అకౌంట్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ డిపాజిట్ చేస్తాము. దానికోసం ఒక కన్స్ట్రక్టర్లో ఇనిషియల్ డిపాజిట్ని నేను పంపించేస్తున్నాను. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే 500 ఇనిషియల్ అమౌంట్ అంటారు కదా. సో అది అనుకోండి 500 నేను ఎంటర్ చేశాను బ్యాలెన్స్కి. అది ఎక్కడికి అసలు అవుతుంది? ఇనిషియల్ డిపాజిట్ చేసేటప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది. క్లియరా? సో తర్వాత ఏంటి, నేను 2 మెథడ్స్ ప్రొవైడ్ చేశాను. ఒకటి, బ్యాంక్ బ్యాలెన్స్తో మనం ఏం చేయొచ్చు? విత్డ్రా చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. దోస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ కదా. రెండో మెయిన్ ఫంక్షనాలిటీస్ అవే కదా.
ఫర్దర్గా ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ తోటి కేవైసీ అప్డేట్ చేయడం, అడ్రస్ మార్చుకోవడం, స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయడం, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ ఏంటి, ఐ ప్రొవైడెడ్ ఓన్లీ 2 methods. Those are the main methods, right? Withdraw as well as the deposit. When I say withdraw can be happening through any channel. Like ATM to cheyochu, we can go to the bank, or we can do with the UPI payment or online banking. Lot of channels ఉన్నాయి. ఓకే, ఏ ఛానల్ ఉన్నాయినా వీ కెన్ డూ ద విత్డ్రా. కానీ ఇప్పుడు నేను విత్డ్రా చేసేటప్పుడు కనుక ఇఫ్ ఐ కాంట్ పుట్ సింక్రనైజ్డ్, వాట్ విల్ హ్యాపెన్? If we are doing transaction simultaneously with the different channel, if you don't have the synchronization, so you cannot predict the amount, how much amount you are, what is the balance and how much amount you are trying to withdraw. ప్రిడిక్ట్ చేయలేమాట, ఎంత వస్తుంది, నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు ఎంత తీసుకోవాలనుకుంటున్నావు. ఓకే, లాక్ చేయాలి కదా, బ్యాలెన్స్ చేసే ముందు నీకు యాక్చువల్గా బ్యాలెన్స్ ఉండాలి. విత్డ్రా చేస్తున్నావు అంటే యూ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్. బ్యాలెన్స్ లేకుండా విత్డ్రా చేయలేం కదా. సో సైమిల్టేనియస్గా చేస్తున్నామంటే సపరేట్ లాక్ ఉండాలి. దానికోసం 2 methods పెట్టండి. లాక్ చేయడం కోసం ఏం చేసాము, సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ప్రీవియస్లీ వీ డిడ్ నాట్ యూజ్ దిస్ సింక్రనైజ్డ్. ఓకే, ఈ సింక్రనైజ్డ్ యూజ్ ఏంటి అర్థమైందా? ఇక్కడ ఏంటి, సింక్రనైజ్డ్ మెథడ్ టు సేఫ్లీ విత్డ్రా మనీ ఫ్రమ్ ద అకౌంట్. ఓకే, అంటే ఒక్కసారి ఒకటి సింక్రనైజ్ చేశాడనుకో, ఒకసారి సింక్రనైజ్ పెట్టానుకో, ఒకటి విత్డ్రా చేశాడంటే వాటి ట్రాన్సాక్షన్ కంప్లీట్లీ విత్డ్రా అయ్యే వరకు వేరే వాడు ఎంటర్ అవ్వడు బ్యాంక్లో. ఎస్పెషల్లీ ఈ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ బ్యాంకింగ్ డొమైన్లో, ఫైనాన్షియల్ సర్వీస్లలో, ఆర్డర్ ప్లేస్మెంట్స్లో, ఈకామర్స్లో ఆర్డర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడ కంపల్సరీ సింక్రనైజ్డ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ అ డీలింగ్ విత్ ద మనీ. ఓకే, హ్యాక్ చేయడం, దిస్ ఈజ్ నాట్ హ్యాకింగ్. హ్యాకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా చేయడం, దట్ ఈస్ హ్యాకింగ్. నీ అకౌంట్ ఉంది, నీకు తెలియకుండా నీ అమౌంట్ నేను డ్రా చేస్తే దట్ ఈస్ హ్యాకింగ్. ఫ్రాడ్ చేయడం అంటారు దాన్ని. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, నువ్వే చేస్తున్నావు, నీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, దాంట్లో బ్యాలెన్స్ ఉంది, నువ్వేం చేస్తావు, నీ ఫ్రెండ్కి ఒక ATM కార్డు ఇచ్చావు, విత్డ్రా చేయమన్నావు, నువ్వు బ్యాంక్కి వెళ్ళావు, విత్డ్రా చేస్తున్నావు. వాడిని 10,000 విత్డ్రా చేయమన్నావు, నువ్వు 10,000 విత్డ్రా చేస్తున్నావు, బట్ దెర్ ఇస్ బ్యాలెన్స్ ఓన్లీ 10,000. ప్రోగ్రామాటిక్ వే ఆలోచించండి, డోంట్ థింక్ యాజ్ ఎ యూజర్. యూజర్గా ఆలోచిస్తే కన్ఫ్యూజన్లో పడతారు. థింక్ యాజ్ ఎ ప్రోగ్రామర్. ఓకే, అకౌంట్లో 10,000 ఉంది, మల్టిపుల్ ఛానల్తో మనం చేసుకోవచ్చు కదా. బ్యాంక్ కూడా మనకి డిఫరెంట్ ఛానల్స్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు, ఆన్లైన్లో చేయొచ్చు, ఇంటర్నెట్లో, API ఏదైనా చేయొచ్చు, మనం దేని నుండి అయినా విత్డ్రా చేయొచ్చు, రైట్. కానీ సేమ్ టైంలో చేయొచ్చు కదా, ఆన్లైన్లో చేయొచ్చు, UPI కూడా చేయొచ్చు కదా, లాక్ ఏం లేదు. మరి అలాంటప్పుడు నువ్వు ప్రోగ్రామాటిక్ వేలో లాక్ చేయాలి, ఫంక్షనల్లీ కరెక్ట్ అది హ్యాకింగ్ అన్నారు. నువ్వు ATM నుండి విత్డ్రా చేసుకో, సేమ్ టైం చేసుకో, తప్పేంటి? నీ అమౌంట్ ఉందో లేదో, అరే నువ్వేం చెప్పావు అంటే నీ ఫ్రెండ్కి, నేను బ్యాంక్ వెళ్ళి ట్రాన్ చేస్తాను, బ్యాంక్లో కస్టమర్స్ తక్కువ ఉంటే బ్యాంక్లో విత్డ్రా చేస్తాను, లేదా నువ్వు ATMకి వెళ్ళి ట్రై చేయి, ఏది తొందరగా వస్తే అది బెటర్ అని చెప్పావు. దట్ ఈస్ నాట్ ఏ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే నీ అకౌంట్ నీకు తెలియకుండా నేను హ్యాక్ చేయండి, దట్ ఈస్ ఇల్లీగల్ థింగ్. కానీ ఇది లీగల్ ఇక్కడ. ఓకే, కాకపోతే నువ్వు లీగల్గా చేసినప్పుడు కూడా సేమ్ టైమ్స్ అలో చేయద్దు. యాజ్ ఎ ప్రోగ్రామర్గా, యూజర్గా కెన్ డూ దట్ ఫంక్షన్ అండ్ 2 సార్లు మనం ఎట్ ఎ టైం చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్. కానీ ప్రోగ్రామర్ ఏం చేయాలి, ఒక్కసారి విత్డ్రాకి వచ్చాడంటే ఆ విత్డ్రా అమౌంట్ కంప్లీట్లీ కట్ అయ్యి వాడు ATMలోకి వెళ్ళి అమౌంట్ వచ్చేదాకా ఇంకోటి విత్డ్రాలోకి అలో చేయదు. అది ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ, జావా ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. దానికోసమే సింక్రనైజ్డ్ కీవర్డ్ పెడతాడు. సింక్రనైజ్డ్ కీవర్డ్ పెట్టగానే ఏం చేస్తుంది JVM, ఇట్స్ సింక్రనైజ్ మెథడ్. ఆల్రెడీ ఒక థ్రెడ్ వచ్చి ఇక్కడ లైన్ నెంబర్ 11 దగ్గర ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ అయిపోయి లైన్ నెంబర్ 17కి వచ్చి ఎగ్జిట్ అయ్యేదాకా ఇంకో థ్రెడ్ ఉంది ఇట్లా రానియదు, అంటే వేరే ట్రాన్సాక్షన్ రానియదు. నువ్వు ATMలో కార్డ్ పెట్టావు, విత్డ్రా చేస్తున్నావు, కార్డ్ పెట్టగానే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది, రైట్. విత్డ్రా అనే బటన్ నొక్కగానే విత్డ్రా ఫంక్షన్ విల్ గెట్ స్టార్టెడ్. అది ఇన్లైన్లో కోడ్ ఉంది, అది ఏం చెక్ చేస్తుంది, వ్యాలిడేషన్స్ ఏమేమి చేస్తుంది, ఫర్దర్ అదంతా మెథడ్లో పార్ట్. విత్డ్రా అనగానే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే సేమ్ టైం నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేయబోతున్నావు అనుకో, ఆ ట్రాన్సాక్షన్ గెట్ రిజెక్టెడ్ అన్నట్టు, ఆర్ ఇట్ విల్ వెయిట్ అంటిల్ ద ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేదాకా థ్రెడ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, వన్స్ నువ్వు థ్రెడ్ వెయిట్ చేస్తున్నాను కదా, ఈ ఫస్ట్ థ్రెడ్ విత్డ్రా చేసుకుని అమౌంట్ తీసుకున్నాడు, తీసుకోగానే సెకండ్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, అంటే బ్యాంక్లో లోడ్ అవుతుంటుంది ఇప్పుడు దాకా. సో అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ 10,000 విత్డ్రా అయింది,
జీరో డిపాజిట్ ఉంది, జీరో బ్యాలెన్స్ ఉంది. బ్యాంక్ ఆఫీసర్ ఏమంటాడు, సార్ బ్యాలెన్స్ ఈజ్ జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి. అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏం చెప్తావు, బ్యాలెన్స్ వచ్చేయలేదు అని చెక్ చేసుకుంటాం. బట్ నీకు తెలియకుంటే జరిగితే, సార్ ఐ డిడెంట్ నో, బ్లాక్ దట్ ట్రాన్సాక్షన్ అంటే వాడు వెరిఫై చేస్తారు. ఎవరు ఏం చేస్తాడు, ఎక్కడ డ్రా చేస్తారు, నీ కార్డు పోయింది. లెట్స్ సే జస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదో ఊరు వెళ్తున్నావు, సడన్గా కార్డు పోయింది, నీ కార్డు పిన్ నెంబర్ కూడా తెలియక దాని మీదే రాసుకున్నావు. కొందరు తెలికలు ఉంటారు కదా, కార్డు బ్యాక్ సైడ్లో పిన్ నెంబర్ రాసుకుంటారు, మర్చిపోతాం. అలాంటి తెలికలు చాలా మంది చూస్తుంటాం. అలా ఏం చేస్తారు, పిన్ నెంబర్ కూడా దాని మీద రాసేసుకున్నారు, ఈజీగా ఉంటుందని. కార్డు పడిపోయింది. అలా అంటే ఒకరికి దొరికింది కార్డు, అటు ఏం చేస్తాడు, పిన్ నెంబర్ కూడా ఉంది కదా, పోతాడు పిన్ నెంబర్ పెట్టి డ్రా చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడికి వచ్చావు, అప్పుడు నువ్వేం రియలైజ్ అవ్వు, చేసి నా కార్డు పోయింది, ఐ లాస్ట్ మై కార్డ్, నాకు కార్డులో ₹1,00,000 ఉన్నాయి, ఇమీడియట్గా విత్డ్రా చేస్తా, నాకు వచ్చే రిస్క్ ఎందుకు, ఐ డూ ట్రాన్సాక్షన్ అంటే వేరే అకౌంట్ కన్నా పంపించుకుంటా, లేదా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేసుకుంటా అని ఫీల్ అయ్యి, ఆ లోపు నువ్వు వెళ్ళే లోపే ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాడు అనుకో కదా, వెళ్ళిపోయి ఉంటుంది అమౌంట్. అప్పుడు ఏం చేస్తాం, సరే ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్, నా విత్డ్రా, నా ఏటీఎం కార్డు పోయింది, బ్యాంక్ ఏం చెప్తావు, బ్లాక్ చేయండి అకౌంట్ అని చెప్తాం. ఆ ఫ్రాడ్ రేజ్ ద ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ సంథింగ్ ఏదో అలర్ట్ వస్తుంది కదా, రేజ్ అయ్యిన వాడు ఏం చేస్తారు, అది ఎక్కడ ట్రై చేస్తారు, ఏ ఏటీఎం అడ్రస్ ఏంటి, దాంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా, ఆ పర్సన్ ఎవరు, ఇవంతా వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. అంతే కదా జనరల్గా జరిగే ప్రాసెస్ అది. ఓకే, దాని గురించి మనకి డీటెయిల్స్ అవసరం లేదు. విత్డ్రా అవుతుంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు చూద్దాం, 2 థ్రెడ్స్ ఉన్నాయి, దిస్ ఈస్ ది డిఫరెంట్ మెథడ్. ఓకే, నువ్వేం చేసావు, ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేస్తున్నావు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, మీ ఫ్రెండ్ వెళ్ళి డిపాజిట్ చేస్తున్నాడు, నువ్వేం చెప్పావు, ఆ బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేయడం అమౌంట్ నేను ఇమీడియట్గా విత్డ్రా చేసుకుంటా అని చెప్పావు. లేదా నువ్వు హాస్టల్ ఇక్కడ ఉన్నావు, మీ ఫాదర్ని ఊళ్ళో నీ అకౌంట్లో బ్యాలెన్స్ చేయమని చెప్పావు, నువ్వు ఏటీఎం దగ్గర రెడీగా ఉన్నావు. ఓకేనా, బట్ నువ్వేం చేసావు, మీ ఫాదర్ డిలే అయింది ట్రాన్సాక్షన్, ఏటీఎంకి వెళ్ళాడు, బ్యాంక్లోకి వెళ్ళాడు, బ్యాంక్లో కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, వేసే అని చెప్పాడు, కానీ ఇంకా స్టిల్ బ్యాలెన్స్ జీరోని చూపిస్తుంది. సమ్ టైమ్స్ జరుగుతుంటుంది. నిఫ్టీ ట్రాన్సాక్షన్స్, ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్ అని ఇవన్నీ ఉంటాయి తెలుసా, ట్రాన్సాక్షన్ టైప్స్ ఉంటాయి కదా. నిఫ్టీ అంటే ఏంటి, విత్ ఇన్ బ్యాంకింగ్ అవర్లో అప్డేట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డేకి అప్డేట్ అవుతుంది. ఆర్టీజీఎస్ అంటే ఇమీడియట్గా అవుతుంది. ఐఎంపిఎస్ అన్న కూడా ఇమీడియట్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇమీడియట్గా అవుతుంది, దానికి ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేస్తారు. లేదు హాఫ్ అన్ అవర్ లేదు, విత్ ఇన్ అది నేను బ్యాంకింగ్లో వర్క్ చేసాను కదా, విత్ ఇన్ సెకండ్స్లో అవుతుంది. ఓకే, ఐఎంపిఎస్ కానీ ఆర్టీజీఎస్ కానీ కొడుతుంది, కానీ దానికి ట్రాన్సాక్షన్కి ఛార్జ్ అప్లై చేస్తారు, నిఫ్టీకి అప్లై చేయరు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, నిఫ్టీలో బ్యాంక్కి వెళ్ళి చేస్తున్నామంటే ఇట్స్ నిఫ్టీ ట్రాన్సాక్షన్. ఓకే, ఇట్స్ నాట్ ఐఎంపిఎస్. ఐఎంపిఎస్ చేయాలంటే నువ్వు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఐఎంపిఎస్ అని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లై అవుతాయని వాడు చెప్తాడు. బ్యాంక్ వెళ్ళి చేశారా, ఈ మధ్యలో ఎవరు చేయట్లేరేమో. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మీ డాడీ చేశాడు, బట్ నీకు అమౌంట్ స్టిల్ రావట్లేదు, వేసాడని చెప్పాడు, నువ్వు డిపాజిట్కి వెళ్ళావు. ఇదేం చేస్తుంది, ఫస్ట్ డిపాజిట్కి రాగానే విత్డ్రాతో దీనికి సంబంధం లేదు, నువ్వు డిపాజిట్ చేస్తున్నాడు మీ నాన్న, డిపాజిట్ ఇంకా లేట్ అయింది, బట్ నువ్వు విత్డ్రాకి వచ్చావు, విత్డ్రా చేస్తున్నావు. ఇదేం చేస్తుంది, ఇది డిపాజిట్ కంప్లీట్ అయిపోతుంది, ఇక్కడ నీకు బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది లేట్ అయిందంటే ఇది బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వదు, బ్యాలెన్స్ అవ్వలేదు, నువ్వు డిపాజిట్ చేయడానికి వచ్చావు, నీ అకౌంట్లో జీరో ఉంది, నువ్వు 10,000 మీ నాన్న వేసాడని చెప్పావు, నువ్వు విత్డ్రా చేయడానికి ట్రై చేస్తున్నావు. 10,000 విత్డ్రా చేసి చెక్ చేసుకుంటుంది ఫస్ట్, నువ్వు విత్డ్రా అమౌంట్ ఎంత, 10,000 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ అమౌంట్ అని అంటుంది. లేదు, అప్పుడే చెప్తుంది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ఇక్కడికి వచ్చేస్తుంది. సైమల్టేనియస్గా చేయడం వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇక్కడ ఛాన్సే లేదు. కానీ అది విత్డ్రా ట్రై సైమల్టేనియస్లో చేస్తే దెర్ విల్ బీ ప్రాబ్లం. అర్థమవుతుందా, నువ్వు వేగముందు చేసినది చేస్తుంది, ఇంకేస్ అమౌంట్ అవ్వలేదు, ఇంకా యాడ్ అవ్వలేదు, కనెక్ట్ విత్డ్రా అని చెప్తుంది. ఓకే, జస్ట్ ప్రోగ్రామర్గా ఆలోచించండి, యూజర్గా ఆలోచించండి, ఇప్పుడు ప్రోగ్రామర్గా ఆలోచించాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇవన్నీ ఓకే, నాకు ఒక క్లాస్ ఉంది, బట్ ఇవన్నీ ఏంటి సైమల్టేనియస్గా జరుగుతాయి. డిఫరెంట్ ఛానల్ అంటే డిఫరెంట్ థ్రెడ్స్ కదా. ఏటీఎం ఈజ్ 1 థ్రెడ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ 1 థ్రెడ్, బ్యాంక్, చెక్, ఇలా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా మనం విత్డ్రా చేసుకోవడానికి. ఈచ్ వన్ ఈజ్ 1 థ్రెడ్ అనుకోండి. ఓకే, ఇట్స్ నాట్ 1 థ్రెడ్, ఈచ్ వన్ ఈజ్ 1 థ్రెడ్. ఓకే, ఆ థ్రెడ్ ఎలా క్రియేట్ చేయాలి మనకు తెలుసు కదా, ట్రాన్సాక్షన్ రన్నబుల్ అనేది నాకు థ్రెడ్ క్రియేట్ చేస్తుంది. ఎలా చేయాలి, ఇంప్లిమెంటింగ్ రన్నబుల్. సో దీంట్లో ఏంటి నాకు కావాల్సింది, నేను దేంతో ఇంటరాక్ట్ అవుతున్నా, బ్యాంక్ అకౌంట్, కాబట్టి ఐ నీడ్ దట్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటాను.
ఓకే, తర్వాత ఏంటి, ఇక్కడ నేను ఇప్పుడు లెట్స్ సే మీరు ఏటీఎం మిషన్ని బిల్డ్ చేస్తున్నారు యాజ్ ఎ డెవలపర్గా. సో ఫస్ట్ ఏం చేశారు, మీరు ఏటీఎం మిషన్ ఓపెన్ చేశారు. ఏటీఎం మిషన్ ఓపెన్ చేయగానే మీరు ఏం అడగాలి, ఈజ్ ఇట్ విత్డ్రా ఆర్ నాట్, విత్డ్రా ఆర్ డిపాజిట్ అనే 2 బటన్స్ ఉంటాయి, అంతే కదా. ఇక్కడ ఒకటే ఫ్లాగ్ యూజ్ చేశాడు, ఈజ్ విత్డ్రాల్ అంటే విత్డ్రాలా, ట్రూ అంటే విత్డ్రాల్, ఎల్స్ అంటే డిపాజిట్ అన్నట్టే కదా. సో దానికి అంటే వీడు ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, మనం చిన్న సింపుల్గా ఇచ్చాము ఇక్కడ. ఓకే, ఏం చేశాడు, అకౌంట్ ఉంది, ఒక ఫ్లాగ్ తీసుకుంటున్నాడు, ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలి, అది విత్డ్రా చేస్తున్నావు డిపాజిట్ చేస్తున్నావు అది సెకండరీ, బట్ ఇక్కడ ఏంటి అమౌంట్ ఎంత, ఈజ్ ఇట్ విత్డ్రానా కాదని అడుగుతున్నాడు. నువ్వు ఇవి 2 యూజ్ చేసుకొని ఈ అకౌంట్తో ఇంటరాక్ట్ అవుతావు. ఓకేనా, ఇక్కడ ఈ అకౌంట్ ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా ప్రాపర్టీ, సింగిల్ క్లాస్ లాగా బ్యాంక్ అకౌంట్ క్లాస్, దాన్ని వేరియబుల్. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యూజర్ డిఫైన్డ్ అకౌంట్, యూజర్ డిఫైన్డ్ క్లాసు, దాని టైపు, దాని డిఫరెన్స్ వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, నో కన్ఫ్యూజన్. సేమ్ లైక్ స్ట్రింగ్గా ఇంటీజర్ వ్యాపర్ క్లాస్ అవన్నీ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్, దాన్ని ఆబ్జెక్ట్ ఈడ్ ఉంటుంది. అలాగే మనం క్రియేట్ చేసిన క్లాసు దాని ఆబ్జెక్ట్. ఓకే, అలాగే బులియన్ ఉంది, డబుల్ అనే అమౌంట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ చేయగానే దానికి ఒక కన్స్ట్రక్టర్ పెట్టాను, అకౌంట్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాను, అంటే నీ అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ ఎక్కడ నుండి స్కాన్ అవుతుంది, కార్డు పెట్టగానే స్కాన్ డీటెయిల్స్ అయి నీ కార్డు నెంబర్ తీసుకుంటాను, అక్కడ నుండి నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని గ్రాబ్ అవుతాయి. ఓకే, అకౌంట్ డీటెయిల్స్ నువ్వు ఏంటి విత్డ్రా బటన్ నొక్కావా, డిపాజిట్ బటన్ నొక్కావా, దాని నుండి ఈ ఫ్లాగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆ అమౌంట్ ఎంటర్ చేస్తావు కదా ఇన్పుట్లో, ఎంత అమౌంట్ యూ వాంట్ టు విత్డ్రా ఇట్ ఆర్ డిపాజిట్. ఈ 3 ఈ ట్రాన్సాక్షన్ అనే క్లాస్కి ఇచ్చేసాం, అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అవ్వగానే ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ, అంటే దీనికి ఏమేమి కావాలి, ఏ అకౌంట్ నుండి విత్డ్రా చేయాలో దాని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, అది విత్డ్రానా డిపాజిటా తెలిసిపోయింది, ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలా డిపాజిట్ చేయాలో తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఈ రన్నబుల్ ఇంప్లిమెంట్ చేసావో ఆటోమేటిక్గా ఈ రన్ మెథడ్ ఓవర్ రైడ్ చేసుకోండి, ఇది కామన్ కదా. ఈ రన్ మెథడ్ ఏం చేస్తుంది, ఇక్కడ రన్ మెథడ్లోకి రాగానే నువ్వు ఎంటర్ చేసిన ఫ్లాగ్ ఇది క్లాస్ లెవెల్ కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, అంటే ఈ క్లాస్ లోపల ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది కదా. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని. ఒక క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే టాప్లో ఉన్న వేరియబుల్స్ అన్ని మనం ఎక్కడ నా క్లాస్ లోపల ఉన్న మెథడ్ లోపల ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ క్లాస్ లోపలనే ఉన్నాయి ఇవన్నీ, రైట్. ఇక్కడ ఎండ్ అయింది 53 లైన్లో ఎండ్ అయింది ఈ క్లాస్, రైట్. సో అప్పుడు ఈ మెథడ్ ఎక్కడ ఉంది, విత్ ఇన్ క్లాస్ లోపల ఉంది కాబట్టి ఇక్కడ నేను చెక్ చేస్తున్నా, ఈజ్ విత్డ్రాలా అని చెక్ చేస్తున్నా. అంటే నువ్వు ఇక్కడ ఎంటర్ చేసిన ఫ్లాగ్ ట్రూ అయిందనుకో, అది అకౌంట్లో విత్డ్రా అనే మెథడ్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఏ క్లాస్ ఆబ్జెక్టు, అకౌంట్ బ్యాంక్ అకౌంట్, అంటే విత్డ్రా మెథడ్ ఎక్కడ ఉంది, బ్యాంక్ అకౌంట్లో ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఈ అమౌంట్ తోటి ఇదికి వెళ్ళి ఏ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. లేదు విత్డ్రాల్ కాదంటే డిపాజిట్ మెథడ్కి వెళ్ళి డిపాజిట్ను కాల్ చేస్తుంది. బిజినెస్ లాజిక్ అర్థమవుతుందా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, కన్ఫ్యూజన్ లేదు కదా. ఓకే, ఇది అయిపోయింది, ఒక థ్రెడ్ను కూడా క్రియేట్ చేసాము, మనకు కావాల్సిన అకౌంట్ రిసోర్స్ క్లాస్ కూడా ఉంది. బట్ మనకు ఫైనల్గా ఏం కావాలి, ఇవన్నీ మనం డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ చేయాలి, రైట్. నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్లో ఒక థ్రెడ్స్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసు, అంటే థ్రెడ్ క్లాస్ కూడా క్రియేట్ చేసాం. కానీ డిఫరెంట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి థ్రెడ్స్కి, డిఫరెంట్ ఛానల్స్, అంటే ఏటీఎం నుండి డిపాజిట్ చేసుకునేలాగా ఇవ్వాలి, ఆన్లైన్ నుండి చేసుకునేలాగా ఇవ్వాలి, బ్యాంక్ నుండి డిపాజిట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేశాను, 3 థ్రెడ్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఐ క్రియేటెడ్ 3 థ్రెడ్స్. ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ ఎంత పెట్టేశాను, 10,000 రూపీస్తో ఇనిషియల్ అమౌంట్. ఇది కన్స్ట్రక్టర్ ఉంది కదా ఇక్కడ క్లాస్లో, కన్స్ట్రక్టర్ ఇనిషియల్ అమౌంట్ ఇక్కడే కదా, అంటే 1000 తీసేసుకుని బ్యాలెన్స్లో పెట్టేస్తుంది. క్లియర్, బిజినెస్ లాజిక్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ అంటే అకౌంట్ రెడీ విత్ ద 10,000 బ్యాలెన్స్. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేయగానే 1000 డిపాజిట్ చేశారు, అంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నట్టు, 1000 రూపీస్ ఉన్నట్టు. ఇప్పుడు నేను ఆల్రెడీ థ్రెడ్ కూడా క్రియేట్ చేశాను. థ్రెడ్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసాను ఆల్రెడీ మన 4th స్టెప్లో డిస్కస్ చేస్తాం. థ్రెడ్ చేసేటప్పుడు ఏమని చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉందా, ఇక్కడ ఏమని చెప్పాను, ఫస్ట్ ఏం చేయాలి, రన్నబుల్ ఇంటర్ఫేస్ కదా, ఫస్ట్ రన్నబుల్ని ఇంటర్ఫేస్ను చేసేసాము, తర్వాత రన్ మెథడ్ను ఓవర్ రైడ్ చేసాము, తర్వాత దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, తర్వాత క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ని థ్రెడ్ క్లాస్కి అసైన్ చేయాలి. కానీ ఈ 2 స్టెప్స్ ఇక్కడ ఒకటే లైన్లో చేశాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇయర్. ఓకే, ఇక్కడ ఏం చేశారు చూస్తే, ఇక్కడ నేను ఫస్ట్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దేనికి
మన థ్రెడ్కి యూజర్ డిఫైన్ థ్రెడ్ ఇదే కదా ట్రాన్సాక్షన్ రన్నబుల్ అనేది. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అంటే 2 లైన్స్లో చేయడం ఉంది, కానీ ఇమ్మీడియట్గా వచ్చిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లేదు నాకు, డైరెక్ట్ థ్రెడ్కి పంపించేసి ఓకే 2 స్టెప్స్లో 1 షాట్లో డీల్ చేశాను. ఓకేనా. దీనికి నేమ్ కూడా ఇచ్చా థ్రెడ్కి, దీన్ని థ్రెడ్ 1 అన్నాను, దీన్ని థ్రెడ్ 2 అన్నాను, దీనికి థ్రెడ్ 3 అన్నాను. ఇక్కడ ఇచ్చా కదా థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 నేమ్ కూడా ఇవ్వచ్చు థ్రెడ్కి. ఓకే ఇది దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఇది కామా అంటే ఇదేంటి థ్రెడ్లో ఓవర్లోడెడ్ థ్రెడ్ ఏంటి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. అంటే కన్స్ట్రక్టర్ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. అంటే మనకు కావాల్సిన థ్రెడ్ యూజర్ డిఫైన్ థ్రెడ్ ఇస్తున్నాము, థ్రెడ్ నేమ్ కూడా పాస్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నా థ్రెడ్ స్టార్ట్ అన్నా, T1 స్టార్ట్ అన్నా, T2 స్టార్ట్ అన్నా, T3 స్టార్ట్ అన్నా. ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నా ట్రూ అన్నా, విత్డ్రాల్ ట్రూ అంటే ఫస్ట్ ఏం చేస్తున్నా విత్డ్రా చేస్తున్నా. విత్డ్రాల్ ట్రూ కదా, ఫస్ట్ అమౌంట్ ఏమన్నావు ఇక్కడ ఫ్లాగ్ ఏంటి విత్డ్రాబుల్ అంటే ట్రూ అంటే ఏంటి మనం విత్డ్రా చేస్తున్నట్టు కదా, విత్డ్రా చేస్తున్నాం ట్రూ అంటే అమౌంట్ విత్డ్రా అవుతుంది. ఇక్కడ పాస్ చేసే ఫ్లాగ్ మీద డిపెండ్ అయ్యి మనం విత్డ్రా చేస్తున్నామా డిపాజిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటిది విత్డ్రా చేస్తున్నాం, విత్డ్రా చేసి 500 ఆల్రెడీ 1000 ఉంది, 500 విత్డ్రా చేస్తున్నా. సెకండ్ థ్రెడ్ ఏం చేస్తున్నా 200 యాడ్ చేస్తున్నా, డిపాజిట్ చేస్తున్నా. అంటే నాకు ఐఎమ్ నాట్ షూర్ విచ్ వన్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. ఎన్ని థ్రెడ్స్ నేను అక్కడ సింక్రనైజేషన్ తీసేసాను అనుకో ఇట్ విల్ బి గెట్ కాంప్లికేటెడ్. సింక్రనైజ్డ్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ టైం ఏం చేస్తున్నా ట్రూ అని చెప్పి మళ్ళీ 800 డిపాజిట్ చేస్తున్నా. ఓకే విత్డ్రా చేస్తున్నా. ఓకే ఇయర్ విత్డ్రా చేస్తున్నా. ఇది అర్థమైంది కదా. సో సేమ్ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు ఒకటి సెర్చ్ చేయడం అంటే ఏంటి చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. లేదు డిపాజిట్ చేసేటప్పుడు కూడా డిపాజిట్ని ఎట్ ఏ టైం చేయకూడదు. ఓకేనా లాక్ ఉంటుంది. డిపాజిట్ ఇద్దరు చేస్తున్నారు, ఫస్ట్ డిపాజిట్ అయిన అమౌంట్ బ్యాలెన్స్కి యాడ్ అవ్వాలి కదా. ఒక్క డిపాజిట్లోకి ఎంటర్ అయ్యాడు అనుకో ఇంకోని బ్లాక్ చేసేస్తాం. ఓకే సేమ్ మెథడ్ డిపాజిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి, విత్డ్రా అనేది మేనేజ్ చేయాలి. క్లియర్ కదా. జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నారు మీరు, ఇప్పుడు ఏం చేస్తుంది అది బ్లాక్ చేసి పెట్టేస్తుంది. ఇంకో డిపాజిట్ చేయడానికి వచ్చేదానికి ఫస్ట్ వీడిది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ అలో చేస్తుంది. కానీ ప్యారలల్గా విత్డ్రా చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు. దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ మెథడ్స్. డిపాజిట్ విత్డ్రా ఇస్ కంప్లీట్, కానీ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఒకటేసారి చేయగలుగుతాం. 2 డిపాజిట్లు 2 విత్డ్రాలు ఒకసారి చేయలేం. ఓకే చేయలేమంటే నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తావు కానీ ఆ మెథడ్ లాక్ చేసి పెడుతుంది. బ్యాంక్లో నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనే టేబుల్ ఉంటుంది కదా, ఫైనల్గా అమౌంట్ అంతా ఎక్కడ ఉంటుంది అకౌంట్ అనే టేబుల్లో ఉంటుంది. టేబుల్లో బ్యాలెన్స్ అనే ఫీల్డ్లో అమౌంట్ ఉంటుంది అంతే కదా. ఆ ఫీల్డ్ని అప్డేట్ చేయలేదు, ఆడ అప్డేట్ అవ్వట్లేదంటే నీ బ్యాంక్లో బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవ్వదు, అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కదా అది. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్లో ఎలా అవుతుందని. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ద బ్యాంక్ అకౌంట్ క్లాస్. ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు మీరు అర్థం చేసుకోవడానికి. ఇంతకన్నా ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడగరు, దీనికన్నా గొప్ప ఎగ్జాంపుల్ కూడా ఇవ్వమని అడగను నేను. ఓకే ఇది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ థ్రెడింగ్ వచ్చినట్టే. సరే ఓకే ఐ క్రియేటెడ్ అకౌంట్ క్లాస్. సో సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసి పెడతాను ఇక్కడ. ఓకే ఇక్కడ అకౌంట్ క్లాస్ ఉంది, నో కంపైలర్, కన్స్ట్రక్టర్, డిపాజిటర్, విత్డ్రా. ఓకే కోడ్ ఏంటి మీరు తర్వాత క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఏంటి ఐ వాంట్ టు క్రియేట్
వన్ థ్రెడ్ క్లాస్. రన్నబుల్ అనే థ్రెడ్ని నేను క్రియేట్ చేయాలి. ఇట్స్ అ క్లాస్ కదా. సో విల్ గో హియర్, క్రియేట్ వన్ క్లాస్ రన్నబుల్. ఓకే, ఈ రన్నబుల్ ఏం చేస్తుంది, విచ్ ఎక్స్టెండ్స్ రన్నబుల్ కదా. రైట్, రన్నబుల్ని ఎక్స్టెండ్ చేసింది. సో రన్నబుల్ని ఎక్స్టెండ్ చేసింది కాబట్టి రన్ మెథడ్ను ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, వీటన్నిటికీ క్లయింట్ క్లాసెస్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డెమో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడే చేయొచ్చు మెయిన్ మెథడ్ పెట్టి, బట్ ఎందుకు కన్ఫ్యూజన్, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ క్లాస్. ఓకే, ఆ క్లాస్ని ఏమనుకున్నాం, థ్రెడ్ ఎగ్జాంపుల్గా అనుకుంటున్నాం. థ్రెడ్ ఎగ్జాంపుల్ తీసేసుకుని ఫస్ట్ ఇందులో ఏముంటుంది, మనకి ఇది మెయిన్ మెథడ్ కదా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి కదా. సో మెయిన్ మెథడ్ ఉంది. ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఏం చేయాలి, ఐ వాంట్ టు రైట్ సమ్ లాజిక్. అదేంటి, ఫస్ట్ నేను ఏం చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి, తర్వాత థ్రెడ్స్ని స్టార్ట్ చేయాలి. రైట్, నీ డౌటా, కాపీ పేస్ట్ చేస్తున్నాను డౌట్ ఉందా ఏంటి. ఫస్ట్ నేను అకౌంట్ క్రియేట్ చేసాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను, కన్స్ట్రక్ట్ యూజ్ చేసి ఇనిషియల్గా డిపాజిట్ అమౌంట్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటి, 3 థ్రెడ్స్ క్రియేట్ చేసా, వాటికి యూజర్ డిఫరెంట్ థ్రెడ్స్ను అలో చేశాను. యూజర్ డిఫరెంట్ థ్రెడ్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ బ్యాంకుకి ఎలాగా, అకౌంట్కి ఎలాగా బ్యాలెన్స్ అనే ప్రాపర్టీ ఉందో, యూజర్ ట్రాన్సాక్షన్ రన్నబుల్ థ్రెడ్కి ఏమున్నాయి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. దానికి కావాల్సిన ఏంటి, అకౌంట్ డీటెయిల్స్, నువ్వు విత్డ్రా చేస్తున్నావా, డిపాజిట్ చేస్తున్నావా, వాట్ ఈస్ ద అమౌంట్. ఓకే, దాని తర్వాత ఏంటి, ఇది థ్రెడ్ నేమ్ గుర్తు, అంటే ఏ థ్రెడ్ ఏది యాక్సెప్ట్ చేస్తుందని చెప్పడానికి థ్రెడ్స్కి ఒక నేమ్స్ ఇచ్చేసాను, అంటే జస్ట్ ఐడెంటిఫై చేయడానికి. తర్వాత నేను థ్రెడ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అంటే ఓకే, క్లియర్ కనిపిస్తుందా. థ్రెడ్ 1 వచ్చింది ఫస్ట్. ఫస్ట్ ఏంటి, వెళ్ళిపోతుందా, యాక్చువల్లీ దీని కిందికి బ్యాన్ చేయొచ్చు, చూడండి. ఓకే, క్లియర్ కదా. సో ఫస్ట్ వచ్చి ఎవరు యాక్సెప్ట్ చేశారు డిపాజిట్, ఫస్ట్ డిపాజిట్ అనే మెథడ్ ఉంది ఇక్కడ. ఈ థ్రెడ్స్ కదా, సేమ్ ఇదే వేలో స్టార్ట్ అవుతాయని లేదు. ఓకేనా, థ్రెడ్ ఆర్డర్ని వీ కెనాట్ ప్రెడిక్ట్ అని ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ 1 వచ్చింది, 500 డిపాజిట్ చేసింది. ఓకేనా, సో కరెంట్ బ్యాలెన్స్ ఎంత, 500. సరే, ఇది బిజినెస్ లాజిక్ రైట్. కరెంట్ బ్యాలెన్స్ ఏంటి, 1000 ఉంటే 500 డ్రా చేసినాం, 500 ఉంది విత్ 500. ఓకే, యా, కరెంట్ బ్యాలెన్స్ ఇస్ 500. ఓకే, అది బ్యాంక్ ఇదే చెప్తుంది కదా, డ్రా చేయగానే బ్యాలెన్స్ ప్రింట్ చేస్తాం కదా, కరెంట్ బ్యాలెన్స్ 500. నెక్స్ట్ ఏంటి, 200, కానీ 200 యాక్షన్ అయిందా లేదు, 800 యాక్షన్ జరిగింది ముందు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆల్రెడీ 500 ఉంది, 500 విత్ డ్రా అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది అది, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అయింది. రైట్, క్లియరా. నెక్స్ట్ ఏమవుతుంది, 200 డిపాజిట్ అయింది, ఆల్రెడీ 500 ఉంది, ప్లస్ 200 700, కరెంట్ బ్యాలెన్స్ 700 అయింది. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఐ కెన్ క్రియేట్ 1 మోర్ థ్రెడ్ కదా, ఇలా నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, 1 lakh థ్రెడ్స్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. డౌట్ ఏమైనా ఉందా, లేదు కదా. థ్రెడ్స్ అంటే అది కదా, మల్టిపుల్ థ్రెడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక ఛానల్ అనుకోండి, ఇది ఏటీఎం, ఇదేంటి, సో డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ఫార్మాట్స్. ఓకే, డిఫరెంట్ అమౌంట్స్ కూడా మీరు పాస్ చేసేసుకోండి. ఓకే, 600 400. ఓకే, ఇది కాల్స్
సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదా, ఫస్ట్ 500 వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఏ ఆర్డర్ వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే ఇవి అన్ని థ్రెడ్స్ కదా, ఆర్డర్ వీ కెనాట్ థ్రెడ్ నేమ్స్ మార్చాలి ఒకసారి. దిస్ ఈస్ థ్రెడ్ 4. ఇప్పుడు ఆర్డర్ చూసారా, ఆర్డర్ మారింది, కాకపోతే ఇక్కడ నేమ్స్ మారింది, ఎగ్జిక్యూట్ చేద్దాం. కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ఏమైంది, థ్రెడ్ 1 వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత ఏమైంది, సారీ థ్రెడ్స్ క్రియేట్ చేసాం బట్ వీ డిడెంట్ స్టార్ట్ ద థ్రెడ్స్. T4 స్టార్ట్ ఇది చెప్పాలి కదా మీరు. ఓకే, ఫస్ట్ 400 వెళ్ళిపోయింది, అంటే ఈ ట్రాన్సాక్షన్ వెళ్ళింది. చూసా, 4th థ్రెడ్ వెళ్ళి థ్రెడ్ 4 ఎగ్జిక్యూట్ అయింది, 400 విత్డ్రా చేసింది. అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 100 ఏమి, సారీ పైన పైన ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఎగ్జిక్యూషన్. ఇది ఇది థ్రెడ్ 1 వెళ్ళింది ఫస్ట్. ఓకే, 500 కరెంట్ బ్యాలెన్స్ ఏమైంది, 500 అయింది. మళ్ళీ 400 విత్డ్రా చేసినాం, కరెంట్ బ్యాలెన్స్ ఎంత, 100. తర్వాత ఏమైంది, 5th థ్రెడ్ వెళ్ళి 600ని డిపాజిట్ చేసింది. సో ఆల్రెడీ 100 కరెంట్ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు 6 + 1 700 వచ్చింది ఇక్కడ. సో నేను నెక్స్ట్ థ్రెడ్ 3 వెళ్ళింది, 800 విత్డ్రా చేయడానికి ట్రై చేసింది, మనకు ఉంది ఎంత, 700. సో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ ఏంది, కరెంట్ థ్రెడ్ 700, అంటే కరెంట్ బ్యాలెన్స్ 700 కదా, ఆల్రెడీ ఇది ఏం చేయలేదు, డిడెంట్ టచ్ ఎనీథింగ్. 700 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, థ్రెడ్ 2 వెళ్ళి 200 డిపాజిట్ చేయండి, కరెంట్ బ్యాలెన్స్ ఎంత, 700. సో ఇదంతా మనం బ్యాక్ ఎండ్ కన్సోల్లో చేస్తున్నాం. ఇదంతా ఏటీఎంకు ఒక మన యూజర్ డిఫరెంట్ ఇంటర్ఫేస్ ఇచ్చామనుకో, అక్కడ నీట్గా కనిపించేస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఉన్నది ఎందుకు అర్థమైంది, ఇప్పుడు ఇదంతా బ్లాక్ స్క్రీన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కానీ ఇదంతా ఏపీఐ కాల్ చేస్తాం, వచ్చిన డేటాని అక్కడ డిస్ప్లే చేస్తాం, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి అక్కడ నీట్గా కనిపించేస్తుంది యూఐలో. సో బ్యాక్ ఎండ్లో జరిగేకోవడానికి ఇలా జరుగుతుంది. అర్థమవుతుందా? సో మనం ఇప్పుడు ఇక్కడ ఏంటి, యూఐ ఇంపార్టెంటా, బ్యాక్ అండ్ కోడ్ ఇంపార్టెంటా, ట్రాన్సాక్షన్ చేసేది ఏంటి, బ్యాక్ అండ్ ఏపీఐలో కదా లాజిక్. ఇక్కడ తేడా వచ్చింది అనుకో, అక్కడ యూఐ జస్ట్ రిప్రజెంట్ చేయడానికి, అంటే మీకు యూజర్కి యూజర్ డిఫరెంట్గా యూజర్ ఫ్రెండ్లీగా చూపించడానికి. అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది అర్థం కావాలంటే ఎవరికి అర్థమవుతుంది, ఓన్లీ ప్రోగ్రామర్కి అర్థమవుతుంది. రైట్, ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా అయింది కింద చూసేసి. ఇదే చదువుకున్న వాళ్ళు వచ్చారనుకో, లెట్స్ సే అసలు ప్రోగ్రామ్ అంటే తెలియని వాళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళంటే వాళ్ళకి అర్థమవుద్దా, ఇది అర్థం కాదు. వాడికి ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ స్క్రీన్ ఇచ్చామనుకో వాడికి ఈజీగా అర్థమైపోతుంది. బటన్ అరే అయిపోయింది, అది చూపించింది, బటన్ నొక్కగానే రేణకి ఇంత బ్యాలెన్స్ కనిపిస్తుంది, అంటే నా అకౌంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉంది అనేది వాడికి కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్ డిఫరెన్స్ అది కూడా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఇదంతా సింక్రనైజ్డ్ వేలో జరిగింది. సింక్రనైజ్డ్ వేలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక డిపాజిట్ చేశాడు అనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ విత్డ్రా చేశాడు, వీడు విత్డ్రా చేసి బయటకు వచ్చేసరికి ఇంకో విత్డ్రా ఎగ్జిక్యూట్ అవ్వదు, కరెంట్ బ్యాలెన్స్ ప్రింట్ అయిందేట, తర్వాతనే ఇంకో విత్డ్రా వచ్చింది. సేమ్ సైమల్టేనియస్లీ అవ్వాల విత్డ్రా, అంటే వీడు విత్డ్రా అయిపోయిన తర్వాత కరెంట్ బ్యాలెన్స్ ప్రింట్ చేసిన తర్వాతనే ఇంకో విత్డ్రా జరిగింది. ఓకే, సేమ్ వే డిపాజిట్ అయింది. ఓకే, తర్వాత ఏంటిది, కరెంట్ బ్యాలెన్స్ చూపించేసింది డిపాజిట్. మళ్ళీ డిపాజిట్ వాడు వచ్చినా కూడా అది ఏం చేస్తుంది, వెయిట్ చేపిస్తుంది వాడికి, అంటే వాడి లైన్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఇంకో డిపాజిట్ వాడిని ఎంటర్ కానివ్వదు. ఓకేనా, ఇప్పుడు ఇదే సేమ్ మెథడ్ని మనం ఏం చేద్దాం, సింక్రనైజ్డ్ కాకుండా సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ని తీసేసి. ఓకే, రిమూవ్ సింక్రనైజ్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, సింక్రనైజ్డ్ కాదు కాబట్టి ఏమవుతుంది, థ్రెడ్స్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే, అంటే ఎవ్రీ టైం ఛాన్సెస్ ఉందా అంటే లేదు ఇక్కడ. రిమెంబర్, ఇది డిపెండింగ్ ఆన్ యువర్ జేవిఎం స్పీడ్, మీ సిపియు స్పీడ్. ప్రతిసారి ఇక్కడ లాక్ అవుతుందని లేదు, ఛాన్సెస్ ఆర్ దేర్. నువ్వు సింక్రనైజ్ పెట్టినా పెట్టకపోతే ఎవ్రీ టైం ప్రాబ్లం వస్తుందని ఏం లేదు, కాకపోతే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే, అందుకనే కానీ 0%, ఇప్పుడు లెట్స్ ఒక బ్యాంక్ అకౌంట్ డీల్ చేస్తున్నామంటే 10% ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే వదిలేస్తారా? అంటే నువ్వు 100 ట్రాన్సాక్షన్ చేస్తే 10 ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి, మిస్కి వస్తాయంటే నువ్వు బ్యాంకులో అకౌంట్ రెడీ చేస్తావా, విత్డ్రా చేస్తావా, అకౌంట్ తీసుకుంటావా? 90% షూరిటీ ఇచ్చినా తీసుకుంటావా నువ్వు? బ్యాంక్ అకౌంట్ 100% షూరిటీ ఇస్తేనే కదా నీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఏం కాదు, వీఆర్ దేర్ అన్నప్పుడే కదా నువ్వు తీసుకునేది. సో
అంటే ఇప్పుడు నువ్వు థ్రెడ్స్ సింక్రనైజ్డ్ పెట్టకపోతే ప్రాబ్లం ఏంటి? 90% ప్రాబ్లం ఉండకపోవచ్చు, 10% అయినా ప్రాబ్లం కంపల్సరీ వచ్చేస్తుంది. మల్టిపుల్ థ్రెడ్స్ ఒకసారి విత్డ్రా చేయడానికి ట్రై చేయొచ్చు, మల్టిపుల్ థ్రెడ్స్ ఒకసారి డిపాజిట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అమౌంట్ అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఓకే, లెట్స్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సింక్రనైజ్ తీసేసా కదా రెండిట్లో, తీసేసానా? ఏమని చూడండి, ఒకదానికోసం ఒకటి వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎలా అయింది అర్థమవుతుంది అసలు మీకు ఈ ఫ్లో. ఫస్ట్ ఏమైంది 500 విత్డ్రా చేసింది, కానీ కరెంట్ బ్యాలెన్స్ ఇక్కడ వచ్చేసింది 600 అని వచ్చేసింది. అంటే ఏ థ్రెడ్ కరెంట్ బ్యాలెన్స్, ఏ థ్రెడ్ యాక్సెప్ట్ చేసాక వచ్చింది? క్లారిటీ ఉందా సార్? తర్వాత థ్రెడ్ 1 వచ్చి 500 విత్డ్రా చేసింది, కానీ 600 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. యాక్చువల్గా 500 విత్డ్రా చేస్తే 500 చూపించాలి, కానీ ఇక్కడ 600 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. రైట్, ఇంకేంటి 500 థ్రెడ్ 5 వచ్చి 500 డిపాజిట్ చేసింది, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తుంది? ఇలా కనుక మీ ఏటీఎం పనిచేస్తుంది అనుకో, మీరు నెక్స్ట్ టైం ఆ బ్యాంక్కి వెళ్తారా? అసలు బ్యాంక్ అకౌంట్ ఎవరిని తీసుకోవద్దని సజెస్ట్ చేస్తారా చేయరా? క్లారిటీ వచ్చిందా సింక్రనైజేషన్కి, అసింక్రనైజ్డ్ మెథడ్కి? ఓకేనా? ఇప్పుడు సేమ్ వే మీరు చూస్తే స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ అని మనం డిస్కస్ చేసామా? మీరు స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ ఓపెన్ చేసి చూడండి, అన్ని సింక్రనైజ్డ్ మెథడ్స్ ఉంటాయి. స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ సేమ్ వర్క్ చేస్తుంది, సేమ్ హీప్ మెమరీలే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే స్ట్రింగ్ బఫర్లో, స్ట్రింగ్ బఫర్లో అన్ని మెథడ్స్ సింక్రనైజ్డ్ మెథడ్స్, స్ట్రింగ్ బిల్డర్లో అన్ని మెథడ్స్ నాన్ సింక్రనైజ్డ్ మెథడ్స్. సింక్రనైజ్డ్ మెథడ్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, అందులో మోర్ సింక్రనైజ్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఒక క్లాస్ ఉంది, దాంట్లో లెస్ అసలు సింక్రనైజ్డ్ మెథడ్స్ లేవు. ఈ రెండింటిలో పర్ఫార్మెన్స్ దేనికి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది? అంతే కదా. సో ప్రాబ్లం ఏంటి? సింక్రనైజేషన్ ఉంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం విల్ బి మోర్, ఎందుకంటే అది సింక్ చేసుకోవాలి, ర్యాండమ్గా ఇచ్చేయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎంత బ్యాడ్ ఉంది దీని అవుట్పుట్, ఇది ఎవరికైనా అర్థమవుతుందా? సో ఇక్కడ చూడు, యాక్చువల్గా ఒకటే మెథడ్లో నేను ఏం చేస్తున్నా, విత్డ్రా చేసే అమౌంట్ ఇంత, దాని తర్వాత లాస్ట్ లైన్లో కరెంట్ బ్యాలెన్స్ ఇదని చెప్పాను. కానీ ఆ లోపే ఇంకో మెథడ్ వచ్చి డిపాజిట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంకో మెథడ్ వచ్చి విత్డ్రా చేసింది, ఇవన్నీ వేరే చోట్ల మిస్ అయ్యాయి. ఇప్పుడు నేనేం చేస్తా, అదే సింక్రనైజేషన్ పెడితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకో, ఒక థ్రెడ్ వచ్చి ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు విత్డ్రాకి వచ్చింది, విత్డ్రాకి రాగానే ఫస్ట్ ఇక్కడ నాకు అమౌంట్ గ్రేటర్ దెన్ అమౌంట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఈ మెథడ్కి వచ్చేస్తుంది, లేదా ఈ మెథడ్కి వచ్చేస్తుంది. తర్వాత ఇమీడియట్గా బ్యాలెన్స్ ప్రింట్ చేస్తుంది, కరెంట్ బ్యాలెన్స్. అంటే ఈ థ్రెడ్ మొత్తం ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఇంకో, అంటే ఐదర్ ఈ లైన్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఇదన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇమీడియట్గా ఈ 2 లైన్స్ రావాలి. అట్లా అంటే మన కంప్లీట్ మెథడ్ లాజిక్ అయిపోయినట్టు, అంతే కదా. లాస్ట్ లైన్ ఇది ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ జరిగిన మీ అవుట్పుట్ చూస్తే ఎలా ఉంది? ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఇక్కడికి వచ్చేస్తే కరెంట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసి 2 సేమ్ వేలో ఎగ్జిక్యూట్ అయ్యా. ఆ లోపు ఇంకో విత్డ్రా మెథడ్ వచ్చేసింది ఆల్రెడీ, థర్డ్ మెథడ్ విత్డ్రాలోకి వచ్చేసింది, ఇది ప్రింట్గా ముందుకే. ఇప్పుడు సింక్రనైజ్డ్ పెడితే అబ్జర్వ్ చేయండి, సింక్రనైజ్డ్ అవుట్పుట్ కాన్సెప్ట్ ఇది చాలా క్లియర్. నేను ఎంత ఎక్కువ టైం తీసుకుంటున్నానంటే మీరు అంత క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది అర్థం కాలేదనుకో, మల్టీ థ్రెడింగ్ ఇంకా ఆల్మోస్ట్ అర్థం కానట్టు. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్డర్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఐ టేక్ దిస్ అండ్ ఐ మేక్ దిస్ మెథడ్స్ ఆర్ సింక్రనైజ్డ్ మెథడ్. ఓకే, నేను సింక్రనైజ్ చేయాలంటే మీరు టైట్గా బైండ్ చేసి లాక్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింక్రనైజ్డ్ కీ వేస్తే చాలు. ఈ సింక్రనైజ్డ్ కీ మొత్తం ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే, ఇప్పుడు చూడండి, థ్రెడ్ 3 వచ్చింది, విత్డ్రా చేసింది, అండ్ లాస్ట్ లైన్ కూడా ప్రింట్ చేసింది. ఎస్, మీ కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ 200, ఎందుకంటే ఆల్రెడీ 1000 ఉంది, 800 విత్డ్రా చేసిన 200 అనేది బ్యాలెన్స్ ఉందని చెప్పింది. క్లియర్ ఉంది కదా. అంటే వాడు కంప్లీట్ చేశాడు విత్డ్రా. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ 5 డిపాజిట్ చేయడానికి ట్రై చేసింది, 600 ఉంది ఆల్రెడీ, అక్కడ ఎంత ఉంది 200, 800 కరెంట్ బ్యాలెన్స్. తర్వాత 1 వచ్చాడు 500 విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు, మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 300, ఎందుకంటే 800 ప్రీవియస్ బ్యాలెన్స్. రైట్,
థ్రెడ్ 2 వచ్చాడు 200 డిపాజిట్ చేశాడు, ఆల్రెడీ 300 కరెంట్ బ్యాలెన్స్ ఉంది, ప్లస్ 500 ప్లస్ 2 ఎంతది 500. తర్వాత 4 వచ్చాడు విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు, 400 కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 100. ఎంత సింక్లో వే ఉందా, సింక్ వేలో ఉందా, చూడడానికి అర్థమైపోతుందా? ఈ థ్రెడ్ 1 థ్రెడ్ 2లు ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఇది ఏటీఎం కావచ్చు, ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏంటి ఫోన్పే కావచ్చు, వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ నేమ్ మాత్రం మనం థ్రెడ్ 1 థ్రెడ్ 2 అని ఇచ్చాం. సార్ థ్రెడ్ 1 థ్రెడ్ 2 అనేది ఇవ్వాలన్నా సార్ అంటే నో, దట్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, ఇలా ఇస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో. ఇప్పుడు ఏం చేయండి అని అంటే ఇక్కడికి వచ్చి దీన్ని ఏంటాను, దీన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అనుకున్నాం. ఓకే, దీన్ని ఏటీఎం. ఓకే, దిస్ ఈస్ యూపీఐ. యూపీఐ. ఓకే, దిస్ ఈస్ కేటీ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఆన్లైన్ అన్న ఇంటర్నెట్ అన్న ఒకటే కదా. ఆ? ఆ? అది కూడా ఏంటి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మినీ బ్యాంకింగ్. మినీ బ్యాంకింగ్ ఇట్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓన్లీ. ఓకే, ఇంకేంటి, ఇంకేమున్నాయి ఛానల్స్? చెక్, చెక్ డిపాజిట్ కూడా చేయొచ్చు కదా. చెక్, ఓకేనా. ఫస్ట్ బ్యాంకులోకి వెళ్ళి వచ్చాము, విత్డ్రా చేసాం, బ్యాంక్ వెళ్ళాం. ఓకే, 500 విత్డ్రా చేసాం. అప్పుడు ఎంత ఉంటుంది? 500 ఉంది. తర్వాత ఇంటర్నెట్ నుండి వచ్చాను నేను, ఇంటర్నెట్ వచ్చి 400 విత్డ్రా చేశా, 100 కరెంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ చెక్ ద్వారా 600 డిపాజిట్ చేశా, సో ఆల్రెడీ 100 ఉంది, 700. ఓకే, కరెంట్ బ్యాలెన్స్. తర్వాత యూపీఐ ద్వారా నేను 800 విత్డ్రా చేయడానికి ట్రై చేశాను, కానీ మనకు బ్యాలెన్స్ ఉంది ఎంత, 700. సో కెనాట్ విత్డ్రా కదా, యూపీఐ కెనాట్ డూ ఇట్. మళ్ళీ ఏమైంది, కరెంట్ బ్యాలెన్స్ 700 ఉంది కాబట్టి నువ్వు చేయలేవని చెప్పేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఏటీఎం ద్వారా 200 డిపాజిట్ చేసా, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ బ్యాలెన్స్ 200. ఓకే, ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్. కానీ యూఐకి వచ్చేసరికి ఇది నీట్గా ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఒక అర్థమైంది. ఇప్పుడు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ సింక్రనైజ్డ్ వేలు ఎలా జరుగుతాయి. ఓకే, మీ రోల్ బ్యాక్ అకౌంట్స్ ఫ్రాడ్ జరిగినా కూడా ఎలా జరుగుతుంది, చాలా ఇంకో కేసు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే మీరు విత్డ్రా చేస్తారు, అమౌంట్ విత్డ్రా అవ్వదు, కానీ బ్యాంక్లోకి వెళ్ళి విత్డ్రా అవుతుంది. ఓకే, దానికి పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది ఎలా చేస్తారండి. బ్యాంకింగ్లో నేను వర్క్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, దాన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ మీ బ్యాంక్ మీ మెయిన్ అకౌంట్ టేబుల్ని టచ్ చేయరు. ఓకే, దానికి ఒక చైల్డ్ కాపీ ఉంటుంది, షాలో కాపీ ఉంటుంది. ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ ఆ టేబుల్లోకి వెళ్తుంది. ఆ టేబుల్లోకి వెళ్ళి అక్కడ జరిగిన తర్వాత అది కరెక్ట్ వేలో జరిగితే, అంటే ఒక ట్రాన్సాక్షన్ జరగడానికి యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఆటోమసిటీ, కన్సిస్టెన్సీ, డ్యూరబిలిటీ అని ఒక 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 4 ప్రాపర్టీస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతానే డేటాబేస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. అది ఎక్కడ ఫెయిల్ అయినా, ఈ 4 ఫేజ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ట్రాన్సాక్షన్ మొత్తం రోల్ బ్యాక్ చేసేస్తుంది. అంటే మిగతా 4 స్టేజెస్లో అయినా ట్రాన్సాక్షన్ కూడా రోల్ బ్యాక్ చేసేస్తుంది. ఇవి కంప్లీట్ అయిపోగానే ఈ టేబుల్లో ఏం చేస్తారు, ఎస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఒక ఫ్లాగింగ్ అవుతుంది. ఎప్పుడైతే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఉంటుందో ఈ రికార్డ్ని తీసేసుకొని యాక్చువల్ టేబుల్లోకి వెళ్ళి అక్కడ అప్డేట్ చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారు, వితిన్ 24 అవర్స్లో. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇన్ కేసు మీరు బాగానే జరిగింది, 10,000 డ్రా చేశారు, 1000 వచ్చేసింది, అప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అదే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అనుకో, నువ్వు ట్రై చేస్తున్నావు, 10,000 డిపాజిట్ చేసావు, అది రాలేదు, కానీ ఇక్కడ డిపాజిట్ అయిపోయాను, నా అకౌంట్లోకి వెళ్ళిపోయింది, ఇమీడియట్గా వాళ్ళు చెప్పలేరు కదా. ఫస్ట్ వాడు చెక్ చేసుకోవాలి ఎక్కడ జరిగింది, ఏం ఇష్యూ జరిగింది. అందుకని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్కి దే విల్ టేక్ 24 అవర్స్. 24 అవర్స్ కానీ 2 వర్కింగ్ డేస్ అని చెప్తారు. ఏదైనా ఇష్యూ జరిగితే 2 వర్కింగ్ డేస్ అంటారు. ఈ 48 డేస్లో ఏమవుతుంది అని అంటే, దెర్ విల్ బి జాబ్స్, బ్యాచ్ జాబ్స్ కానీ డైలీ రన్ చేసే జాబ్స్ ఉంటాయి అన్నట్టు. ఏమైనా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ జాబ్ ఏం చేస్తుంది, షెడ్యూలర్ అన్నట్టు. జాబ్ అంటే ఆ జాబ్ ఎంప్లాయీ కాదు, షెడ్యూలర్స్. ఆ షెడ్యూలర్ ఏం చేస్తాయి, వెళ్ళి ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ పిక్ చేసుకొని వాట్ ఈస్ ద రీజన్, రిమార్క్స్ రాస్తారు. ఇప్పుడు ఫెయిల్డ్ అవుతుందంటే ఏ కేసులో ఫెయిల్ అయితే దానికి ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ పెడతారు. మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసాం కదా, ఏ కేసులో ఫేస్ అయినా దానికి ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ టెక్నికల్ ఇష్యూ, ఆ టైంలో పవర్ పోయిందా, లేకుంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్
చేయడానికి ట్రై చేశారా? ఆర్బీఐ కనెక్టర్ దగ్గర ఇష్యూ వచ్చిందా? సమ్వేర్ ఏదో ఒక ఇష్యూ వస్తుంది ఇక్కడ ఈ ఫేజ్లో, అక్కడ పెట్టేసి వాళ్ళ సైడే కనుక ఇష్యూ ఉంటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాకోండి రోల్ బ్యాక్ చేసి ప్రీవియస్ అమౌంట్కి అప్డేట్ చేసేసి. మీరు ఫస్ట్ దొరకనే బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేశారంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వర్క్, అంటే మీకు చాలా వర్క్ నేర్చుకోవచ్చు, బిజినెస్ ఫంక్షనాలిటీస్. ఓకే, క్లియరా? ఇప్పుడు ఈ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ అయితే అర్థమైందా? రైట్, ఐ స్టాప్ హియర్, ఐ కెనాట్